రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలవాలని ప్రచారాన్ని ముమ్మరం చేశారు బీజేపీ లోక్సభ అభ్యర్థులు. 10 ఏళ్లలో ప్రధాని మోదీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తున్నారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన చేయడం కోసం మేధావులు, విద్యావంతులు ప్రజల నుంచి అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు బీజేపీ నాయకులు. మూడోసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు లేవన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పర్యటించారు కిషన్ రెడ్డి. కేంద్రం 10 ఏళ్లలో తెలంగాణకు ఎంతో సపోర్ట్ చేసిందన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయం ఆ విషయం కాదు. ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉండే అప్పుడు ఎన్ని బాంబు పేలుళ్లు జరిగేది, ఎన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యక్రమాలు జరిగేది, ఎంతమంది చనిపోయేవాళ్ళు, ఏ రకంగా పాకిస్తాన్ నెట్వర్క్ ప్రతి ఊళ్ళో ఉండేది, ఎన్ని మత కళాలు జరిగేది, ఎన్ని కర్ఫ్యూలు ఉండేది. ఈ రోజు మోడీ గారు వచ్చిన తర్వాత ఈ రకంగా ఉంది పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీకి మంచి వాతావరణం ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్. రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లలో గెలుస్తుందన్నారు. ఎన్నికల్లో అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్తామన్నారు. ఈ ఎన్నికల్లో రాజాసింగ్ సేవలు వినియోగించుకుంటామన్నారు. పలు విషయాలు రాజాసింగ్ తన దృష్టికి తెచ్చారని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలు భేటీ అయ్యారు. उनके साथ मेरा और हमारे लीडर की चर्चा हो गया है. बहुत सी चीज़ें उन्होंने जो कहा है उसके बारे में निश्चित रूप से विचारण में होगा. पूरा जिसको अवगत करके उसके बारे में सोचने का काम पार्टी का नेतृत्व करेगी. निश्चित रूप से वो जल्दी अपने काम पे ना, जितने आस्पिरेंट कैंडिडेट थे ज़्यादातर 60-70% लोगों से भी बात किया हूँ. లోక్సభ ఎన్నికల ప్రణాళికలో బీజేపీ కార్యకర్తలు భాగస్వాములు కావాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన మేనిఫెస్టో రూపకల్పనకు విద్యావంతులు, మేధావులు ఇచ్చే సూచనలు ఎంతగానో సహకరిస్తాయన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యయుతంగా నడుస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని, మోదీ పాలన దేశానికి దిక్సూచి లాంటిదన్నారు అరవింద్. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిగా చేయడానికి ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది భారతీయులందరి దగ్గర నుంచి సలహాలు, సూచనలు చేసుకోవడానికి సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ డ్రాప్ బాక్స్ లో వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అన్నది ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్న పార్టీ. ప్రపంచానికే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దిక్సూచిగా నిలబడుతున్న పార్టీ. మీ వంతు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉప్పరపల్లిలో జరిగిన బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి కష్టపడాలన్నారు విశ్వేశ్వర్ రెడ్డి. మన మధ్యలోనే పోటీ, ఎవరు మంచి చేస్తామని. అట్లనే అదే పోటీ మీ మధ్యలో ఉండాలి. నా డివిజన్ ఎక్కువ వస్తుందా, నా బూత్ ఎక్కువ వస్తుందా, మీ బూత్ ఎక్కువ వస్తుందా, ఎవరు ఎక్కువ వస్తుందో ఎవరు తక్కువ వస్తుందో కానీ అందరి ముఖాలు అయితే నవ్వే కనబడుతుండాలి. మోదీ మూడోసారి ప్రధాని కావటం ఖాయమన్నారు భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్. తాను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటు పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. ఈసారి గెలిచిన తర్వాత 20,000 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారన్నారు బూర. అటు ఖిలా వరంగల్లో బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమయ్యారు. వరంగల్ లోక్సభ అభ్యర్థి ఆరూరి రమేష్, వరంగల్ జిల్లాకు బీజేపీ ఎంపీ లేకున్నా అమృత్ పథకం, స్మార్ట్ సిటీ, గిరిజన యూనివర్సిటీ, కోచ్ ఫ్యాక్టరీ లాంటి పనులు ప్రారంభించారన్నారు ఆరూరి రమేష్. రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచేలా ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. ఒకవైపు ప్రజల్ని కలిసి బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ, మరోవైపు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు కమలం నేతలు.